శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు 2024 సంవత్సరంలో జూలై మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? సింహరాశి అధిపతి వచ్చేసి రవి భగవానుడు, ఆరోగ్య ప్రదాత. రాజకీయ రంగంలో ఉన్నవారికి సింహరాశి వారికి బాగా కలిసి వస్తుంది. అగ్నితత్వ రాశి, బాగా కోపంగా ఉంటాడు, రౌద్రంగా ఉంటాడు. కానీ ఖచ్చితమైన సూటిగా మాట్లాడి పని చేసేవాళ్ళు ఈ సింహరాశి వాళ్ళు. ఏ రంగంలో ఉన్నా కానీ వారు పై చేయిలోనే సాధిస్తూ ఉంటారు. ఈ జాతకం లేదని గ్రహాలు నీచపడితే మాత్రం చెప్పలేను, కానీ గ్రహాలు అనుకూలంగా ఉంటే వారిది పై చేయి. ఇకపోతే ఈ సింహరాశి వారు మకా నక్షత్రం 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర పలుగును 1వ పాదం కలుపుకుంటే వచ్చేది మొత్తము సింహరాశి. మకా 4 పాదాల వారికి కేతు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. కేతు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు, రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు. ఇకపోతే పుబ్బ 4 పాదాల వారికి శుక్రమహర్దశతో జీవితం ప్రారంభమై శుక్రుడు 20 సంవత్సరాలు, రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు. ఇక ఉత్తరా పలుగుని 1వ పాదం వారు రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు. ఈ దశలు పదే పదే ఎందుకు చెప్తాను? ఈ దశలంటే ఎక్కువ కాలంగా మనకు ఏం మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా తెలుస్తుంది. అది జాతకంలో ఏ దశ నడుస్తుంది, ఆ నడిచే దశానాథుడు మనకు ఏ తనుభావాలలో ఉన్నాడు, ఆ భావం బాగా స్టిమ్యులేట్ అయ్యి బాగా నడుస్తుంది. ఒకవేళ 2వ స్థానంలో కనుక మంచి గ్రహం ఉండి ఆ యొక్క దశ నడిచిందనుకోండి, వారికి ధనం బాగా ఆర్థికంగా బాగా వెసులుబాటు ఉంటుంది. కాబట్టి అది జాగ్రత్తగా జాతకం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే 2024 జూలై మాసంలో ఈ 30 రోజులు వీళ్ళు ఎలా ఉంటాయి, వీళ్ళ కార్యక్రమాలు ఎలా ఉంటాయి ఏమిటో చెప్తాను. 8వ ఇంట రాహు, అష్టమ రాహు ఉన్నాడు. రాహు వల్ల ఇబ్బందిదాయకంగానే ఉంటుంది. మానసికమైన క్షోభ, అనుకోని కష్టాలు ఇవన్నీ ఉంటాయి. 9వ ఇంట కుజుడు ఉన్నాడు. 9వ ఇంట కుజుడు కూడా మనకు పూర్తి స్థాయిలో అనుకూలాన్ని ఇవ్వలేడు. ఇకపోతే 11వ ఇంట రవి ఉన్నాడు. ఏకాదశ స్థానంలో రవి ఉంటే సింహరాశి స్థానాధిపతి రవి కాబట్టి ఈ ఒక్కటి మాత్రం ఆత్మవిశ్వాసము, సెల్ఫ్ కాన్ఫిడెంట్, ఏ పని అందు కూడా ఒక నిర్భయంగా చేస్తూ ఉంటారు. ఆర్థిక వెసులుబాటు గురించి రవితో మాత్రం కాదు, ఆరోగ్య విషయంలో మాత్రం ఆనందంగా ఆరోగ్యాన్ని సమకూరుస్తాడు. ఏదైనా దీర్ఘకాలికంగా వ్యాధులు ఉంటే వాటికి పరిష్కారాన్ని చూపెడతాడు. ఇంటికి పెద్ద కొడుకులు, మీ సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారి సంతానంలో పెద్ద కొడుకు ద్వారా లాభం చేకూరే అవకాశం ఉంది. ఇప్పటి వరకు తను సంపాదిస్తే బాగా ఉండును, నాకు ఇంత వెసులుబాటు నవ్వును అనుకునే తల్లిదండ్రులకు మాత్రం ఈ ఏకాదశి స్థానంలో రవి ఉన్న కారణంగా ఇంతో అంతో వారికి చేదోడు వాదాడుగా పెద్ద కొడుకు చేస్తూ ఉంటారు. ఇక 11వ స్థానంలో శుక్రుడు. 11వ స్థానంలో శుక్రుడు ఏం చేస్తాడు? శుక్రుడు వల్ల దాంపత్య జీవితం అనురాగంగా ఉంటుంది. ఇల్లు రమ్యంగా ఉంటారు, ఇంటీరియర్ డెకరేషన్ చేస్తూ ఉంటారు, అలంకరణ వస్తువులు సేకరిస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్య అనురాగం ఉంటుంది. ఇంట్లో విందులు వినోదాలు జరుగుతాయి. ఏదో చిన్న బర్త్డే అనగానే ఆడంబరంగా చేస్తారు, హ్యాపీగా ఉంటుంది. ఆర్థికంగా మాత్రం అంత పెద్దగా వెసులుబాటే అవకాశం లేదు. ఎందుకనంటే గురుబలం లేదు కదా. గురుబలం ఉంటే శుభకార్యాలు అవుతాయి, వివాహాలు అవుతాయి, నూతన గృహాలు అవుతాయి, స్థల విక్రయాలు అవుతాయి, సంతానం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సింహరాశి వారికి గురుబలము లేక వివాహాలు కూడా లేనట్టే కానీ చెప్పవచ్చు. దానికి కొంత సమయం కావాల్సిన అవసరం ఉంది. మీరు ప్రయత్నాలు చేసినా కానీ అవి జాయింట్ కాకుండా ఉంటాయి. ఇకపోతే గురుబలం లేకపోతే మనం లక్ష్మీ ఆరాధన చేస్తే, ఆ లక్ష్మీదేవి పటాన్ని పెట్టుకొని కానీ ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి ఆ గురుబలాన్ని పొందేందుకు కుంకుమార్చనలు కానీ లేకపోతే ఏదైనా మంత్రాన్ని కానీ స్వీకరించి చేస్తే గురుబలం కొంత మేరకు వచ్చి వివాహాలు అవుతాయి. ఏది ఏమైనప్పటికీ మీరు గోచారం అనేది కొద్ది రోజులు మాత్రమే సూచిస్తూ ఉంటుంది, సంవత్సర కాలాన్ని విశ్లేషిస్తుంది. ఒక శని 2.5 సంవత్సరాల కాలం సూచిస్తాడు, కానీ జాతకం మాత్రం జీవితాన్ని విశ్లేషిస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. మన జాతకంలో దోషాలు ఉంటే వాటిని సరిచేసుకోకుండా ఉండేది ఉంటే మీరు ఎంత గురుబలం ఉన్నా కానీ అది జరగదు. గురువు కనుక నీచపడ్డాడు అనుకోండి, కర్కాటక రాశిలో ఎవరి జాతకంలోనైనా మనకు ఉండే 12 రాశులలో ఎవరి జాతకంలోనైనా కానీ జాతకంలో కర్కాటక రాశిలో కనుక గురువు ఉంటే ఉచ్చస్థానాన్ని పొంది ఆయన ఎప్పటికీ లాభాన్ని కలిగిస్తూ ఉంటాడు. కానీ అదే గురువు కనుక మకర రాశిలో ఉన్నాడు అనుకోండి,
నీచస్థానాన్ని పొంది గురువు ఇచ్చే శుభకార్యాలన్నీ గురువు వచ్చినా కానీ సరిగా జరగవు. అదే రవి సూర్యుడు ఆయన మేషరాశిలో కనుక ఉన్నాడనుకోండి, ఎవరి జాతకంలోనైనా కానీ మనకుండే 12 రాశులలో ఎవరి జాతకంలోనైనా మేషరాశిలో ఉంటే ఆయన సూపర్గా ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండి ఉచ్చస్థాయిని పొంది ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ వెసులుబాట్లకు ఉంటాడు. అదే రవి కనుక ఆయనే వచ్చేసి తులారాశిలో ఉన్నాడు అనుకోండి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, మానసిక వ్యధ, ఏది మాట్లాడన్న భయం కలుగుతూ ఉంటుంది. ఇది స్థిరంగా ఉండేది, ఏదో తాత్కాలికంగా ఉండేది. వాడి జీవిత కాలంలో అలానే ఏడుస్తూ ఉంటాడు వాడు. మరి అది కనుక తెలుసుకునేది ఉంటే దాన్ని పరిష్కార మార్గంగా ఏ గ్రహము నీచపడింది ఆ గ్రహాన్ని ఆరాధించడం, దానికి సంబంధించిన రత్నాన్ని ధారణ చేయడం, లేకపోతే మీరు ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి సందర్శించి చేయడం మూలంగా కొంత కాకుండా కొంత వెసులుబాటు జరుగుతుంది. జాతకం అనేది మనం తప్పులను తెలుసుకొని అందులో లోపాలను తెలుసుకొని దైవారాధన కనుక చేస్తే మీరు బాగుపడతారు. ఇంకొక విషయం చెప్తున్నాను, గత జన్మ కర్మ ఫలాల రూపమే ఈ జాతక చక్రము. నువ్వు గత జన్మలో చేసిన పాపాలన్నిటికీ ఇక్కడ ఉండబడే కష్టాలన్నిటికీ చూపెడుతూ ఉంటుంది. అది గత జన్మలో చేసిన పుణ్యాలన్నిటికీ ఇక్కడ పుణ్యకార్యంగా చూపెడుతుంది. ఆ దశానాథుడు ఆ దశలు అంతర్దశలలో మంచి జరుగుతూ ఉంటుంది. కాబట్టి మానవులు ఎవరైనా కానీ మనం గత జన్మలో ఏం చేశామో తెలుసుకోవాలంటే జాతకంలో తెలుస్తుంది. ఈ జన్మలో మనం మంచిగా సద్బుద్ధిగా ఉండాలనుకుంటే, మనం మంచిగా కావాలనుకుంటే మన కర్మలు సరిగా ఉండాలి. అంటే కర్మలు అంటే ఏదో కాదు, మనం చేసే పనులు సక్రమంగా ఉండాలి, మంచిని పెంపొందింపజేయాలి, సత్యవాక్కును చేయగలగాలి, ఇతరులకు సేవ చేయగలగాలి, చేయూతనివ్వాలి సమాజానికి. అలా చేసినప్పుడు నువ్వు మంచి మార్గంలో ఉంటావు. ఈ జాతకాన్ని సరి చేసిన వాళ్ళు అవుతారు, గత జన్మలో పాపాలు పొడగొట్టుకున్న వాళ్ళు అవుతారు, వచ్చే జన్మలో అని మీరు బాగా ఉంటారు. ఇకపోతే జాతకంలో కనుక 4-5 స్థానాలు, 4 స్థానం ఏమిటి? విద్యాస్థానం, అది తల్లి స్థానము, గృహస్థానం. ఈ అబ్బాయికి విద్య వస్తుందా లేదా, ఏ చదువుకుంటే బాగా ఉంటాడో తెలియజేస్తుంది. అది తల్లితో సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయి, తల్లితో గొడవ పడతాడా, భవిష్యత్తులో ఎలా ఉంటుంది తల్లితో, అదొకటి. మూడో విషయం ఏమిటది? 4వ ఇంట్లో గృహము. ఈయన గృహము ఉంటుందా, పాత ఇల్లు ఉంటుందా, కొత్త ఇల్లు కడతాడా, ఈయన ఉంటే ఏ స్థలాలలో కొంటాడు, నీటి దగ్గర స్థలాలు కొంటాడా లేదా సిటీలో కొంటాడా, ఎలాంటి కడతాడు, ఎప్పుడు కడతాడు ఇల్లు ఈయన, అది స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి జాతక విశ్లేషణ ద్వారా మీరు జరిగే కార్యక్రమాన్ని సైంటిఫిక్గా చెప్పడం జరుగుతుంది. ఏదో తోచినట్టు చెప్పి ఏదో చేయడం కాదు, దానికి గణితం ఉంది. దాన్ని ఆధారంగా చేసుకొని ఆ గ్రహాల దృష్టులు, కోణాలు, ఇవన్నీ కేంద్రాలు, ఆ స్థానాలు కనుక చూసి సరిగ్గా లెక్క కడితే బ్రహ్మాండంగా జాతకాన్ని విశ్లేషించవచ్చు. ఒక జాతకాన్ని పరిశీలించాలంటే ఎంత జ్ఞానవంతుడికైనా నా దృష్టిలో 1 గంట సేపు కానీ దాన్ని పరిశీలించిన తర్వాతనే జాతకాన్ని విశ్లేషించగలుగుతారు సంపూర్ణంగా. 28 సంవత్సరాలుగా జ్యోతిష శాస్త్రంలో న్యూమరాలజీలో చేస్తున్నాను. ఒక జాతకాన్ని చూడగానే చాలామందిని గమనిస్తున్నాను, ఇలా 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 అయిపోయింది పో, ఏంటిది అయిపోతుంది, అది ఎలా అయిపోతుంది? దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు, విదశలు, ఇంకా డెప్త్గా వెళ్ళాలంటే కోణస్థానాలు, కేంద్రస్థానాలు, ఇంకా డెప్త్గా వెళ్ళాలంటే నీచస్థానాలు, ఉచ్చస్థానాలు, ఇవన్నీ పరిశీలించిన తర్వాత పరిష్కారానికి వచ్చినాక చెప్పే ఫలమే కరెక్ట్గా ఉంటుంది. అది కూడా తన మనసు దైవం మీద పెట్టేసి ఆరాధించి ఏది ఆశించకుండా చెప్తేనే కానీ ఫలితాలు వస్తాయి. కానీ బిజినెస్ రూపంలో పెట్టేసి నీకు 10,000 ఇస్తే పని అయిపోతుంది అంటే కాదు. జ్యోతిషుని లక్షణం అది కాదు. అడిగేవాడు కూడా తను నమ్మి చెప్తేనే ఫలితం వస్తుందని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఏదో మన పరాశకానికో లేకపోతే అనుకొని చేస్తే అది ఫలితాలను ఇవ్వదు. కాబట్టి దైవస్వరూపమైన జ్యోతిష్యాన్ని అపహాస్యం చేయకుండా ఒక కర్మ పద్ధతులు కనుక చూసేది ఉంటే దాని ఫలితాలు 100% వస్తాయి. మీకు ఏదైనా జాతకంతో సమస్యలు కానీ ఇంకా ఇతరాత్ర ఏమైనా ఇబ్బందులు కానీ ఉంటే దయచేసి మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన టైము, పుట్టిన జిల్లా అది రాసి పంపండి. అపాయింట్మెంట్ తీసుకుంటారు, దానికి సరియైన ఫీజు కూడా ఉంటుంది, దాని ద్వారా మీకు తెలియజేస్తారు. రోజుకు 4 జాతకాల కంటే ఎక్కువగా పరిశీలించడం జరగదు. మీరు డబ్బులు ఎక్కువ ఇచ్చినా డబ్బులు ఎక్కువ ఇవ్వకుండా కానీ జరగదు. కాబట్టి మీకు ఏదైనా పరిష్కారం కావాలనుకుంటే ఈ కింది నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.